వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్. ఈరోజు నేను వంకాయ పచ్చికారం వేపుడు చూపిస్తున్నానండి. ఇది కొంచెం బాగా వేపేసుకుంటే వేపుడుగా ఉంటుంది, కొంచెం గ్రేవీ లాగా దించుకుంటే కూరలాగా మనం కలుపుకునే దానికి బాగుంటుందండి. ఇది చాలా వరకు మనం చపాతీల్లోకి చాలా బాగా ఎంజాయ్ చేస్తా తినచ్చండి లెమన్ పిండుకొని. నేను దాదాపుగా హాఫ్ కిలోకి నేను కొంచెం తక్కువగా వంకాయలు తీసుకొని చేశాను. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ వంకాయ కూర చేస్తే రెసిపీస్ చేస్తే ఫస్ట్ మీరు వాటర్లో ఉప్పు వేసుకోవాలండి. దానివల్ల చేదు రాకుండా ఉంటుంది, కరుణెక్కకుండా ఉంటుందండి. ఇట్లా వంకాయలన్నిటిని కూడా బాగా లేతగా ఉండే వంకాయలన్నిటిని కూడా ఇట్లా కోసేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేసుకున్నాను. అలా వేసుకోకపోతే కొంచెం చేదు వస్తుందండి. ఇది చిన్న టిప్. అట్లా అయిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. లేదు అని అంటే మీరు నాన్ స్టిక్ ప్యాన్లో అయినా వేసుకోవచ్చు, తక్కువ ఆయిల్ పడుతుంది. నేను మామూలు బాండీలో చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఇనుప బాండీల్లో, అదే స్టీల్ బాండీల్లో. ఇట్లా ముక్కలన్నీ కూడా వేసేసుకోండి. ఇంకా దీన్ని ఏం చేయాలి అని అంటే అటు ఇటు తిప్పుతూ ఉంటే కొంచెం మగ్గతాయి, అంటే మరీ మగ్గిపోకూడదు. ఎందుకంటే మళ్ళీ మనం వేసిన పచ్చికారంలో కూడా ఈ వంకాయ వేపుడంతా కూడా వేగాలి కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి. నెల్లూరు సైడు ఎక్కువగా ఈ వంకాయ పచ్చికారం గ్రేవీతో బాగా ఫ్రై చేస్తారండి. ఇది నేను ఫ్రై అని చెప్పలేను, అట్లని కలుపుకునే దానికి ఇగురు అని చెప్పలేనండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదేనండి ఇంగ్రీడియన్, దీనికి మెయిన్ ఇంగ్రీడియన్. కొత్తిమీర వేసాను. నెక్స్ట్ వచ్చేసి అల్లము. నేనంతా కూడా ఒక హాఫ్ కేజీకి చెప్తున్నాను. 5-6 పచ్చిమిరపకాయలు, జీలకర్ర. ఇదంతా మెదిగిన తర్వాత తెల్లగడ్డలు వేయండి. ఇది బాగా గ్రైండ్ చేసేసిన తర్వాత కొంచెం పసుపు, ఇందాక మగ్గిపోయాయి కదా వంకాయలు, కొంచెం పసుపు వేయండి. వేసేసిన తర్వాత ఈ పచ్చికారం ఉంది కదా మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నది, అది కూడా వేసేసేయండి. చూడండి వంకాయలు అటు మరీ మగ్గలేదు, డీప్గా అవ్వలేదు, మీడియం సైజులో ఉండేటప్పుడే వంకాయల్ని పచ్చికారం వేసుకోవాలండి. అది ఖచ్చితంగా మనం గమనించుకోవాలి. ఈ పచ్చికారం అంతా కూడా వేగుతూ వంకాయలకి పట్టాలి కాబట్టి ఈ స్టేజ్లోనే మనం పచ్చికారం వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ పెద్ద పట్టదు వంకాయలకి, ఎక్కువైపోతే మళ్ళీ ఉప్పు కసిం అయిపోతుందండి. ఇంకా వంకాయ పచ్చికారం రెడీ అయిపోయింది. టేస్టీ వంకాయ పచ్చికారం. దీంట్లోకి కొంచెం లెమన్ పిండుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. వారంలో ఒక్కసారైనా సరే మన ఆహారంలో ఈ వంకాయ పచ్చికారం కూరని మనం చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటాయి. నేను తెల్ల వంకాయతో చేశాను. మీ సైడు ఎటువంటి వంకాయలు ఉన్నా వాటితో మనం చేసుకోవచ్చు. కావాలంటే దీంట్లో కొంచెం బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. కావాలంటే ఎర్రగడ్డ కూడా వేసుకోవచ్చు తాలింపులో. మా పెద్దవాళ్ళు ఎప్పుడు ఇలాగే చేసేవారు, అందుకని నేను కూడా ఇలాగే చూపిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.